ఓవరాల్ సబ్జెక్ట్లో సార్ ఇప్పుడు 27 మందిలో సెంట్రల్ కమిటీ సభ్యులు 9 మంది ఉన్న పరిస్థితి కూడా ఉంది. మిగతా వాళ్ళ ఆ పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా సమాచారం అందింది? ఇప్పుడు మనకి మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇంకా మేము పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం అనేది ఇంకా జరగలేదండి. దేర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే ఏంటంటే దీంట్లో ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీకి సంబంధించిన ఒక 9 మంది యాక్షన్ టీం అయితే ఇక్కడ ఉన్నారని, వాళ్ళ ప్రొటెక్షన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే మనకి ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. అంటే మనకి ఇది పూర్తి సమాచారం ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది? ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఒత్తిడి వల్ల చాలామంది ఇటువైపుకి వస్తున్నారు అనే సమాచారం. అంటే అది ఒత్తిడి వల్ల ఇటువైపు వస్తున్నారు అన్నది అయితే వాస్తవమే. అయితే ఏంటంటే ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉన్నారన్నది దట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ థింగ్ దట్ వీ కెనాట్ రివీల్. బట్ వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఆల్ అవర్ వింగ్స్ ఆఫ్ ఏపీ పోలీస్ ఆర్ ఫంక్షనింగ్ వెరీ వెల్ and very efficiently, due to which today we are able to catch these many people in large number at one place. సార్ వచ్చిన వాళ్ళు షెల్టర్ జోన్కి వచ్చారా లేదా ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం వచ్చిన పరిస్థితి? అది ఆ యాంగిల్లో ఖచ్చితంగా విచారణ అనేది ఉంటుందండి. మాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అఫెన్స్ కోసం వచ్చారన్నది, దట్ ఈస్ ఏ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ దే వుడెంట్ కమ్ దిస్ లాంగ్. బట్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్ వీ కెన్ ఓన్లీ టెల్ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. బేసిక్గా మావోయిస్టులు అటవీ ప్రాంతాలు, తర్వాత ఆ పరిసర ప్రాంతాలు, ఈ నల్లమల అటువంటి ప్రాంతాలనే ఎక్కువగా జరిగింది. కానీ విజయవాడ ప్లేస్ని ఎంచుకోవడంలో మీకున్న ప్రాథమిక అంచనా ఏంటి? ఎందుకని? అదే అండి, ఇందాక చెప్పినట్టే మనకి ఇక్కడ మెయిన్లీ దిస్ ఎ వెరీ డెన్స్లీ పాపులేటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా. చాలామంది సిమిలర్ స్టేట్స్ నుండి వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి బ్లెండ్ అవ్వడం ఇక్కడ ఈజీ అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు. సో మనకి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకునే ఏమైనా అంశాలు ఉన్నాయా సార్? ఉన్నాయండి, డెఫినెట్లీ ఇక్కడ వెపన్స్ అనేవి ఉన్నాయని తెలుస్తుంది మనకి. మెయిన్లీ ఏంటంటే అది ప్రాపర్గా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఆక్టోపస్ నుండి కూడా వచ్చిన టీమ్స్ వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని చేస్తామండి. ఇది ఆక్టోపస్ వాళ్ళు ఆపరేషన్ చేశారు. అది లోకల్ పోలీస్ కూడా అద్భుతమైన సహకారం అనేది కృష్ణా జిల్లా పోలీసుల తరఫున వాళ్ళకి అందించడం జరిగింది. దిస్ వాజ్ డన్ బేస్డ్ ఆన్ వెరీ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. కంగ్రాచులేషన్స్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఒకరోజు 37 మంది మావోయిస్టులని అదుపులో తీసుకోవడంలో ఆక్టోపస్ అన్ని శాఖలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మాకు ప్రభావితం చేసి అన్ని రకాల వాళ్ళు వర్కౌట్ చేశారు అనేది కృష్ణా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.